హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాజ్యాంగమైన మన బలం, అది ఒక పురోగమన పత్రం. వ్యవస్థల సమన్వయంతో ప్రజల మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొనడం జరిగింది. మూసి ప్రక్షాళన జరగాల్సిందే. అక్రమ నిర్మాణాలు, అక్రమాలు తొలగించాల్సిందే. నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి. అక్రమదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నిర్వసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి. ఇల్లు కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పన లక్ష్యం అంటున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాపుఘాట్ అభివృద్ధి. దానికి అవసరమైన 222 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరిన మన సీఎం రేవంత్ రెడ్డి. మామునూరు విమానాశ్రయం పనులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనగణనలో కులగణనను చేర్చాలని ప్రధాని మోదీని డిమాండ్ చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో సీఎం ప్రసంగం ఇవ్వడం జరిగింది. త్వరితగతిన ధాన్యం కొనుగోలు బోనస్ కోసం పొరుగు ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి. అధికారులకు సీఎం ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆమోదం. పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమం. 32 మండల పరిషత్తులకు ఆమోదం చెందడం జరిగింది. ఇంధనాల పరిశ్రమలను తరలించాల్సిందే. కదం తొక్కిన నిర్మల్ జిల్లా దిలవార్పూల్ మండల వాసులు. జాతీయ రహదారిపై ఉదయం నుంచి రాత్రి 9:30 గంటల వరకు నిరసన తెలపడం జరిగింది. ఆర్డీఓ కారు దహనానికి కొందరు యత్నం చేయడం జరిగింది. దిలవర్పూర్లో జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామ ప్రజలు. ఏ ప్రాజెక్టులు ఎవరిస్తారో కూడా రేవంత్కు తెలియదు. జాతీయ రహదారులు, విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఇచ్చి కేంద్రమే. వాటి అనుమతులతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదని వెల్లడించిన కేటీఆర్. మహారాష్ట్ర సీఎం ఎంపికపై మరింత ఆలస్యం జరుగుతుంది. కొనసాగుతున్న ఉత్కంఠ. షిందే రాజీనామా చేయడం జరిగింది. డిజైన్ డ్రాయింగ్ లేకుండానే సుందిల్లా బ్యాగ్ నిర్మాణం.